డెఫినెట్ అలాంటివి ఉంటే ఒకటి హైడ్రాను చాలామంది మొదట్లో విమర్శించిన వాళ్ళు ఇలా హర్షిస్తూ ఉన్నారు. హైడ్రా వల్ల మీరు హైదరాబాద్లో చూడండి ఎన్ని చెరువులు అన్యాక్రాంతమైన చెరువులు మళ్ళీ పాత రూపానికి వస్తూ ఉన్నాయి. ప్రజలు సంతోషిస్తూ ఉన్నారు. ఇది మహాత్మకంట కార్యక్రమం. ఇది రేవంత్ రెడ్డి గారు దూరదృష్టి తీసుకున్న కార్యక్రమం. హైదరాబాద్ ఈజ్ ఎ సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్. 10 ఏళ్ళలో చాలా రాక్స్ కరిగిపోయినాయి. లేక్స్ అన్నీ కూడా ముంచేపడ్డాయి. అలాంటి లేక్స్ని బయటకు తీసుకు పూర్వ వైభవానికి తీసుకొస్తూ ఉంది హైడ్రా. ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. కవిత గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటే డెఫినెట్గా ఎంక్వైరీ చేసి అది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా కానీ బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఆస్తులు 1 ఇంచు 1 గజం కాజేసినా దాని మీద చర్య ఉండాలని కోరుకునే వ్యక్తులు నేను మొదటి వాడిని. డెఫినెట్గా ఈ విషయంలో ముఖ్యమంత్రితో మాట్లాడతాం. మెస్సీ కార్యక్రమం అనేది ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ వల్ల జరుగుతున్నట్టు కార్యక్రమం. ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ కాబట్టి మా స్పోర్ట్స్ మంత్రి గారు మా అజరుద్దీన్ గారు స్పోర్ట్స్ మ్యాన్గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మెస్సీ గారు ఇక్కడికి వస్తున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మంచి ఫుట్బాల్ ప్లేయర్. సో వారిని ఇన్వైట్ చేశారు. ఒక మ్యాచ్ ఆడాల్సిన కోరినారు. ఏదైతే ఈ ఆర్గనైజ్ చేస్తున్న కమిటీ ఆయన ఒక మ్యాచ్ ఆడడానికి ఒప్పుకున్నారు. మెస్సీ అనేవాడు గొప్ప క్రీడాకారుడు. యావత్ ప్రపంచం ఇవాళ వారి రాక కోసం ఎదురుస్తూ ఉంది. హైదరాబాద్ తెలంగాణ ప్రజలు వారి రాక సందర్భంలో ఒక మ్యాచ్ ఆడమంటే ముఖ్యమంత్రిగా వారు ఆడుతూ ఉన్నారు. మాజీ స్పోర్ట్స్ మ్యాన్గా మంత్రిగా అజరుద్దీన్ గారు పాల్గొంటారు. సో దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. ఒక ప్రైవేట్ సంస్థ మెస్సీని తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఉంది. దాంట్లో ప్రభుత్వం ఒక గొప్ప స్టార్ వస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ ఇతరత్ర సదుపాయాలు కానీ ప్రభుత్వం కలుగజేస్తుంది. దాంట్లో తప్పేముంది? దాన్ని కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు. నేను కోరేది స్పోర్ట్స్ లవర్స్ ఎవరైనా కానీ అంత గొప్ప క్రీడాకారుడు మన రాష్ట్రానికి మన హైదరాబాద్కి వస్తుంటే సాధారణంగా స్వాగతం పలికి ఆ కార్యక్రమం వీక్షించాల్సి కోరుతా ఉన్నాను. సమ్మిట్ అనేది ప్యూర్లీ అఫీషియల్ ప్రోగ్రామ్. అది మీరు చూసారు. మేము కూడా డిన్నర్ తప్ప మిగతా దానికి పోలేదు. ఇట్స్ అన్ అఫీషియల్ ప్రోగ్రామ్. గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా చేసినట్టు కార్యక్రమం. అది పెట్టుబడులు రావడానికి చేసినట్టు కార్యక్రమం. ఎవరు అడిగారు వాళ్ళ వీళ్ళని. ఇప్పుడు మేము వెళ్ళి మా మంత్రులు వెళ్ళి చెప్పింది మాకు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తూ ఉన్నాం హైదరాబాద్లో అని తెలియజేయడానికి పోయినారు. అవకాశం ఉంటే రమ్మన్నారు. ఇది టూ షార్ట్ అయింది కాబట్టి చాలామంది రాలేకపోయారు. కానీ సమ్మిట్ సక్సెస్ అయిందని ఎక్కడ చెప్పగలుగుతాం? పరిమాణిక ఏంటి? పెట్టుబడులు. ఇవాళ 1,00,000, 2 లక్షలు కూడా వస్తాయో రావో అని చాలామంది అనుకున్నారు. బట్ 5,74,000 కోట్ల పెట్టుబడులు అంటే ఇది ఆషామాషి విషయం కాదు. ఈ మధ్యకాలంలో భారతదేశంలో జరిగిన ఏ సమ్మిట్లో కూడా ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రాలే. దాని అందుకే రేవంత్ రెడ్డి గారి యొక్క విజన్ ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. వారి మంత్రివర్గ సభ్యులు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేసి ఇంత పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడి తీసుకొచ్చినారంటే పెట్టుబడి రావడానికి కాకుండా దాంతోపాటు ఎంత ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది, ఎన్ని లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రానికి వస్తాయి. నిరుద్యోగ సమస్యతోనే మనం రాష్ట్రాన్ని వేరు చేసుకున్నాం. అలాంటి నిరుద్యోగ సమస్య చాలా వరకు తీరేట అవకాశం ఇలా వచ్చే పెట్టుబడులతో మనకు అవకాశం కలుగుతూ ఉంది. సో ఇంత గొప్ప అవకాశం రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రతిపక్షాలు కూడా కడుపుమంట ఆపుకొని దీన్ని హర్షించి సంతోషం వ్యక్తం చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. అన్నీ అయిపోతుంది. మళ్ళీ పాదయాత్రలు ఉంటాయి. $4,230 అంటే 36కి 30 చోట్ల ఒక 6 వివిధ కారణాల వల్ల ఆగినాయి. 4,230 గ్రామ పంచాయతీలకు గాను ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసినటువంటి సర్పంచులు దాదాపుగా 2,000
600 పైచిలకు గెలిచినటువంటి సందర్భం. మాకున్న సమాచారం ప్రకారం దాదాపు 61-62% సర్పంచులు కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచినారు. దాదాపు 1000కి దగ్గరగా బీఆర్ఎస్ పార్టీ, 200కి దగ్గరగా బీజేపీ, దాదాపు 40-50 సిపిఐ సిపిఎం లావులు, 260 చోట్ల ఇండిపెండెంట్లు, సిపిఎం 30 చోట్ల, దాదాపుగా 30+ సిపిఐ. ఈ లెక్కన దాదాపు 62% పైగా కాంగ్రెస్ మద్దతుదారులు, కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తులు సర్పంచ్కి గెలిచినారు. మొదటి విడత గెలిచిన సర్పంచ్లందరికీ అభినందనలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధి, సామాన్యుడికి అందుతున్నటువంటి సంక్షేమం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పడానికి ఎన్నిక ఒక ఉదాహరణ. ఇది కాంగ్రెస్ కార్యకర్తల విజయం. రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా మంత్రులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్స్, సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కృషి వల్ల ఇవాళ ఎంత పెద్ద ఎత్తున ప్రజలు కాంగ్రెస్ మద్దతుదారులకు పట్టం కట్టినారు. మిత్రులారా, మీకు తెలుసు 2 సంవత్సరాలకి ముందు, ఎన్నికలకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటని నిలబెట్టుకునే ప్రయత్నంలో మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలు 80,000కి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం, వాళ్ళు 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉండి 50,000 మించుకుంటే మేము కేవలం 15 మాసాల్లో 80,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిన తీరు, ఆ తీరును హర్షించిన ప్రజలు ఇవాళ మాకు పట్టం కట్టారని చెప్పక తప్పదు. ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ పేద ప్రజలకి అందుతున్నటువంటి ఫైన్ క్వాలిటీ సన్నబియ్యం, ఇందిరం ఇల్లు, పేదవాడి జీవితంతో ముడివేసుకున్నటువంటి రేషన్ కార్డులు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, అసలు ఏ ఇతర రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమాన్ని